గైస్, వెల్కమ్ టు పైథాన్ కోడ్ స్పేస్. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి టపుల్స్ ఏంటంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం సింగిల్ వేరియబుల్లోనే. టపుల్స్ని మనం చేంజ్ చేయలేము. వన్స్ ఒకసారి టపుల్స్ క్రియేట్ చేసామంటే అవి అలానే ఉండాలి. అప్డేట్ కానీ, యాడ్ కానీ, రిమూవ్ కానీ ఇలాంటివి చేంజెస్ అనేవి మనం చేయలేము. టపుల్స్లోకి వచ్చేటప్పటికి రౌండ్ బ్రాకెట్స్తో క్లోజ్ చేస్తాము. డూప్లికేట్స్ ఎలో చేసిద్ది. అండ్ టపుల్స్లో ఎలిమెంట్స్ ఏంటంటే ఆర్డర్లో ఉంటాయి. మనం ఏ ఆర్డర్లో ఇస్తే ఆ ఆర్డర్లోనే ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి టపుల్స్ ఎలా క్రియేట్ చేయాలంటే వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి రౌండ్ బ్రాకెట్స్లో మనం ఏ ఎలిమెంట్స్ అయితే పాస్ చేయాలనుకున్నామో ఆ ఎలిమెంట్స్ అన్ని పాస్ చేసేసి ప్రింట్లో వేరియబుల్ నేమ్ ఇస్తే టపుల్ అనేది క్రియేట్ అవుతుంది. వాటిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి. లెంత్ ఆఫ్ ఫంక్షన్ యూస్ చేసుకొని మనం లెంత్ కనుక్కుంటున్నాం. ఫర్ సపోజ్ ఇప్పుడు టపుల్లో ఓన్లీ ఒక ఎలిమెంటే పాస్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎర్రర్ వచ్చింది. అలా పాస్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా మనం కామా అనేది పాస్ చేయాలి. ఆల్రెడీ దానికి రిలేటెడ్ ఎగ్జాంపుల్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. టపుల్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ దిస్ లిస్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని దానిలో యాపిల్ అనేది పాస్ చేశాను. కామా ఇచ్చాను చూడండి. ఇప్పుడు మనం టైప్ అని ఇస్తే టపుల్ అని ప్రింట్ చేసింది. కానీ మనం అలా కామా ఇవ్వకుండా ఇచ్చాము అంటే మనకి ఎర్రర్ అనేది వచ్చింది. అది టపుల్గా కన్సిడర్ చేసుకోదు. నెక్స్ట్ టపుల్లోకి వచ్చేప్పటికి మెథడ్స్ ఏమేమి ఉన్నాయంటే కౌంట్, ఇండెక్స్. కౌంట్ అంటే మనకు తెలుసు, స్పెసిఫిక్ వాల్యూ ఏదైనా ఇచ్చేసేసి అది ఎన్ని టైమ్స్ ఒకరైంది అనేది చెప్పింది మనకి. ఇండెక్స్ ఏంటంటే మనం ఒక స్పెసిఫిక్ వాల్యూ ఇస్తాము. ఇండెక్స్ ఆఫ్ అని చెప్పేసి ఇస్తే మనకి అది ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఒక టపుల్లో ఒక్కొక్క ఐటమ్ని మనం ఎలా రిట్రైవ్ చేసుకోవాలి, యాక్సెస్ చేసుకోవాలనే దానికి వచ్చేటప్పటికి మనకు తెలుసు ఇండెక్సింగ్ యూస్ చేస్తాము. సేమ్ టపుల్లో కూడా యూస్ చేసుకోవచ్చు అదే ఇండెక్సింగ్. మనకు తెలుసు కదా, పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే స్టార్ట్స్ ఫ్రమ్ 0, నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే స్టార్ట్స్ ఫ్రమ్ -1 అండ్ రేంజ్ ఆఫ్ ఇండెక్సింగ్ కూడా చేయొచ్చు. రేంజ్లోకి వచ్చేప్పటికి స్టార్ట్, స్టెప్, ఎండ్, స్టెప్ అని చెప్పేసి యూస్ చేస్తాము. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. దిస్ టపుల్ అని చెప్పేసి ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని కొన్ని ఎలిమెంట్స్ని పాస్ చేశాను టపుల్లో. నేను ఫస్ట్ ఇండెక్స్ 1 పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని రిట్రైవ్ చేయాలనుకున్నాను కాబట్టి నా వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్లో 1 అని పాస్ చేశాను. 0 ప్లేస్లో యాపిల్ ఉంది, 1 ప్లేస్లో బనానా ఉంది, 2 ప్లేస్లో చెర్రీ ఉంది. సో ఇప్పుడు మనకి 1 పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ కావాలి కాబట్టి బనానా అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, టపుల్స్ అనేవి మనం చేంజ్ చేయలేము. ఒకవేళ మనం చేంజ్ చేయాలి, అందులో ఏదైనా ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు దానికి మనం ఇంకొక మెథడ్ ఏం యూస్ చేసుకోవచ్చు అంటే ఆ టపుల్స్ని మనం లిస్ట్లోకి కన్వర్ట్ చేసుకొని అప్పుడు మనం వాల్యూస్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు. సో దానికి రిలేటెడ్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ నేను ఇచ్చాను. ఎక్స్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని టపుల్స్లో నేను ఎలిమెంట్స్ని పాస్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే నా టపుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ని లిస్టులోకి పాస్ చేశాను. అంటే ఆ టపుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ లిస్టులోకి కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఏ ఇండెక్స్ పొజిషన్లో అయితే మనం వాల్యూ అప్డేట్ చేయాలనుకున్నామో ఆ ఇండెక్స్ పొజిషన్ ఈక్వల్స్ టు మన వాల్యూ ఇవ్వాలి. నెక్స్ట్ వాటిని మళ్ళీ టపుల్లోకి కన్వర్ట్ చేసుకొని ప్రింట్ చేసుకోవాలి. అలా నెక్స్ట్ ఇందులో రిమూవ్ ఇలాంటి మెథడ్స్ ఏవి పనిచేయవు కాబట్టి మనం ఒకవేళ డెల్ అనే కీవర్డ్ యూస్ చేసాము అంటే టోటల్గా ఆ టపుల్ అనేది డిలీట్ అయిపోతుంది.